విశాఖ సముద్ర తీరం నుంచి హిందూ మహాసముద్రం వరకు డేంజర్ జోన్లో ఉందని కేంద్రం ప్రకటించింది. అటువైపు విమానాలు ఎగిరేందుకు వీల్లేదని నో ఫ్లయింగ్ జోన్గా గుర్తించింది. ఎంతో అందమైన విశాఖ తీరాన్ని డేంజర్ జోన్గా అసలు ఎందుకు ప్రకటించారు? దీని వెనుకున్న కారణమేంటి? వాచ్ ఇట్. బంగాళాఖాతంలో విశాఖ సముద్ర తీరం నుంచి హిందూ మహాసముద్రం వరకు 3240 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్ష కోసం నో ఫ్లయింగ్ జోన్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ అంటే నోటం ప్రకారం ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 22 నుంచి 24 మధ్య జరగనుందని స్పష్టం చేసింది. మొదట డిసెంబర్ 1 నుంచి 4 తేదీల్లో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3485 కిలోమీటర్ల ప్రాంతాన్ని డేంజర్ జోన్గా గుర్తించారు. దాన్ని రద్దు చేస్తూ ఈ నెల 7న మరోసారి కొత్త నో ఫ్లై జోన్ను 1190 కిలోమీటర్లుగా ప్రకటించారు. తాజాగా మరో నోటం జారీ చేశారు. ఇందుకోసం మొత్తం 3240 కిలోమీటర్ల తీర ప్రాంతం వరకు డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ను ప్రకటించారు. పైలట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటం ద్వారా అధికారిక నోటిఫికేషన్ అందజేయనున్నారు.